మరలిరాని లోకాలకు మహల్లో కోయిల. తొలి తెలుగు నేపథ్య గాయనిగా చరిత్రకెక్కిన రావు బాలసరస్వతీదేవి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1928 ఆగస్టు 29న పార్థసారథి విశాలాక్షి దంపతులకు ఆమె జన్మించారు. చిన్న వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టిన ఆమె అందాన్ని మెచ్చి వారింటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానని అడిగారు వెంకటగిరి సంస్థానానికి చెందిన రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహదూర్. అలా 15 ఏళ్ల బాలసరస్వతి తనకంటే వయసులో 19 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికి భార్యగా మహల్లో అడుగుపెట్టారు. సతీ అనసూయ సినిమాలో బాలనటిగా తెరకు పరిచయం అయిన ఆమె భక్తధ్రువ, భక్త కుచేల, బాలయోగిని చిత్రాల్లో బాలనటిగా మెరిశారు. తరువాత కథానాయికగాను కొన్ని చిత్రాల్లో నటించారు. భర్త క్రమంగా ఆంక్షలు పెట్టడంతో క్రమేపీ ఆమె పాటకు దూరమయ్యారు. అయినా అడపాదడపా పుట్టింటికి వెళ్లే మిషతో చాటుమాటుగా గానం కొనసాగించారు. భర్త మరణించాక తిరిగి కొన్ని పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ తదితర భాషల్లో దాదాపు 2000 పాటలు పాడారు. సాలూరి రాజేశ్వరరావు, ఏఎం రాజాలతో కలిసి పాడింది ఎక్కువ. అక్కినేని నటించిన దేవదాసు చిత్రం కోసం తానే మారెనా, అందాల ఆనందం ఇంతేనయ్యా, ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. తమిళ దేవదాసులోనూ ఆమె పాడారు. ఎన్టీఆర్ చిత్రం మంచి మనసుకు మంచి రోజుల్లో బాలసరస్వతి పాడిన ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా పాట చాలా పాపులర్ అయింది. రేడియో గాయనిగాను ఆమె సుప్రసిద్ధురాలే. ఆకాశవాణికి పలు లలిత గీతాలు పాడారు. అలనాటి అగ్ర సంగీత దర్శకుడు నౌషాద్ ఆహ్వానంతో హిందీలో 2 పాటలు పాడారు. ఈమె గానమాధుర్యానికి మెచ్చి అవకాశాలిచ్చేందుకు ఎందరో సంగీత దర్శకులు ముందుకు వచ్చినా ఆమె పాడితే నేను పాడనంటూ లతా మంగేష్కర్ అడ్డువేయడంతో తిరిగి మద్రాసుకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తనే చెప్పారు. భర్త నుంచి ఒత్తిడి పెరగడంతో 1958లో ఆమె పాటకు బ్రేక్ పడింది. ఎంతో ప్రతిభ ఉండి రాజమహల్కు 2 కొడుకుల సంరక్షణకు పరిమితమై మహల్లో కోయిలగానే ఆమె కన్నుమూయడం జరిగింది. రావు బాలసరస్వతి మృతికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. హీరో నందమూరి బాలకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు జయసుధా, నరేష్, పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.